సూరా అల్-ఫాతిహ. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహిల్ కరీం. ఈరోజు మన వీడియోలో సూరా అల్-ఫాతిహాలోని మొదటి లైన్, దాన్ని ఆయాత్ అంటారు, అరబిక్లో ఆయా అంటారు. ఓకే, అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఇబ్న్ ఖాతిర్ తఫ్సీర్ ఆధారంగా ఇందాక వీడియోలో బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం తెలుసుకున్నాం. అల్లా సుబ్హాను తఆలా తన కరుణను పరిచయం చేశాడు. ఇప్పుడు మనకు నేర్పుతున్నారు ఎలా ఆయనను ప్రశంసించాలో. అల్హమ్దు అంటే సంపూర్ణ స్తోత్రం. ఇబ్న్ ఖాతిర్ చెప్తున్నారు, హమ్దు అంటే కేవలం ధన్యవాదం కాదు, అది ప్రేమతో, గౌరవంతో, కృతజ్ఞతతో చేసే ప్రశంస. అల్ అనే పదం వల్ల అన్ని రకాల స్తోత్రాలు, సంపూర్ణ ప్రశంస అన్నీ అల్లాకే చెందుతాయి. నీ జీవితంలో ఉన్న ప్రతి మంచిది ఆయన నుంచే. లిల్లాహి అల్లాకే చెందింది అంటే ప్రశంస మనుషుల కోసం కాదు, పరిస్థితుల కోసం కాదు, కేవలం అల్లాకే. సుఖంలోను అల్హమ్దులిల్లా, దుఃఖంలోను అల్హమ్దులిల్లా, ఎందుకంటే ఆయన జ్ఞానం పరిపూర్ణం. రబ్ పోషకుడు, సంరక్షకుడు. ఇబ్న్ ఖాతిర్ ప్రకారం రబ్ అంటే సృష్టించి వదిలేసేవాడు కాదు, పోషించేవాడు, పెంచేవాడు, దారి చూపేవాడు. నీ బాల్యంలోనూ ఆయనే, నీ కష్టాలలోనూ ఆయనే, నిన్ను నెమ్మదిగా తీర్చిదిద్దుతున్నవాడు ఆయనే. అల్ ఆలమీన్ సమస్త లోకాల ప్రభువు. ఇది కేవలం మనుషులకే కాదు, మనుషులు, జిన్నులు, జంతువులు, దైవదూతలు, కనిపించే కనిపించని సృష్టి అంతా, అన్నిటికీ ఆయనే రబ్. నీ సమస్య చిన్నదైతే కాదు, కానీ ఆయనకు అసాధ్యం కూడా కాదు. గుర్తుపెట్టుకోండి, నీవు ఒంటరిగా లేవు, నీ రబ్, సమస్త లోకాల ప్రభు రబ్ ఉన్నారు. నీ బాధ తెలుసు, నీ కృతజ్ఞత వినిపిస్తుంది, నీ దువా వృధా కాదు. అందుకే మనం అంటాం అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అల్లా సుబ్హాను తఆలా మనం ఇలాంటివి విని మన జీవితంలో అమలు చేసే వాళ్ళలో ఒకళ్ళలా చేయుగాక, ఇన్షా అల్లా, ఆమీన్. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ డూ షేర్ అండ్ లైక్ అండ్ ఫాలో మీ ఫర్ మోర్ సచ్ ఆథెంటిక్ వీడియోస్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. జజాకల్లా ఖైర్, బారకల్లాహు ఫీకుం. ఇలాంటివి షేర్ చేయడం వల్ల ఇది కూడా ఒక టైప్ ఆఫ్ సదకా జరియా, అంటే నేను చేసే పుణ్యంలో మీకు కూడా ఒక భాగం అన్నమాట. జజాకల్లా ఖైర్, బారకల్లాహు ఫీకుం.